ఆర్టిస్ట్ సరే మనం కానీ చేద్దాం. ఓకే హలో బాబు మైక్. హలో సౌండ్ రావట్లేదు. హలో ధనశ్రీ రాగము తిల్లానా. ధనశ్రీ రాగం. ధీం తక్కు నీకు తక్కది ధీం తక్కు నీకు తక్కది ధీం తక్కు నీకు తక్కది తో నాచ రహి కోరి తాంబులై తై తై తక్కది తక్కని కు తక్కది తో నాచ రహి కోరి తాంబులై తై తై తక్కది తక్కని కు తక్కది తో నాచ రహి కోరి తాంబులై తై తై తక్కది తక్కని కు తక్కది తో నాచ రహి కోరి తాంబులై తై తై తక్కది తక్కని కు తక్కది. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజరాజేశ్వర స్వామికి, వారి సిబ్బందికి, ఈఓ గారికి, మా శ్రీనివాసన్నకి, ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా భక్త మహాశయులందరూ కూడా ఒకసారి ఈ కళాకారులందరినీ మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వదిస్తారని. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మా శివన్నకు కూడా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన వాస్తవ్యులు చౌటి భాస్కర్ గారి కుమారుడు రఘునందన్ గారి సంగీత కచేరీ విన్నారు.
చాలాసేపటి నుంచి అనేక కీర్తనలు వేరు వేరు రాగాల్లో ఆలపించి మన అలరించినటువంటి రఘునందన్ గారికి ఒకసారి చప్పట్లు. సంగీతం మూడక్షరాల పదమే కావచ్చు, రాగం, తానం, పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు అంటాం. సరిగమ పదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారంగా నిలుస్తున్నటువంటి వేళ కాలాన్ని సైతం మరిపించి ఒక అద్భుతమైనటువంటి శక్తితో మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటాం కాబట్టి అలాంటి ఆ గానరసానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. అది శాస్త్రీయ సంగీతమే మూలంగా మహత్తరమైనటువంటి శక్తి కలిగి ఆనందం, ఆవేశం, వినాదం, విషాదం ఏదైనా సరే సంగీతంలోంచి ఒక అనుభూతికి ఆనవాలమవుతుంది. అలాంటి సంగీతంతో నాద నీరాజనంగా ప్రతి సంవత్సరాలని ఈ సంవత్సరం కూడా మనం మరి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల్లో చక్కని సంగీతాన్ని ఆస్వాదించినాం. అలాగే వీరికి వాద్య సహకారంలో రాజేశం గారు, అలాగే నాగేశ్వరరావు గారు వయలిన్ ఇప్పటివరకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ పక్షాన వారికి ప్రసాదాన్ని అందజేద్దాం. శివకుమార్ సార్ ఏఈఓ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఏఈఓ గారు వారికి ప్రసాదాన్ని శ్రీనివాస్ గారు ఏఈఓ గారు వేదిక మీదకి వచ్చి శ్రీ మరి భాస్కర్ గారి పరంపరగా వస్తున్నటువంటి యొక్క రఘు గారికి మీ చేతుల మీదుగా వారికి ప్రసాదాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గారు మాకు చాలా సహృదయులు. మా వాడలోనే వాళ్ళ ఇల్లు. నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమంలో మరి చక్కటి స్వరబద్ధంగా, సుస్వరంగా, కర్ణపేయంగా కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసుకున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి మనకి వెంటనే వేడుగాన కచేరీ ఉంటుంది. జయప్రద రామ్మూర్తి గారు వారు ఒక 5 నిమిషాల్లో మన సభా వేదికకు విచ్చేస్తారు. విచ్చేసిన వెంటనే ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. గత 4 రోజులుగా అంటే 3 రోజులుగా అత్యంత వైభవంగా త్యాగరాజ ఆరాధనోత్సవాల్ని మనం చేసుకున్నాం. అలాగే 4వ రోజు ఈ రోజు, రేపటితో ముగుస్తున్నాయి. ఈ 4వ రోజు మరింత